ప్లీజ్ సిట్ డౌన్. కూర్చో. మ్. కూర్చో. శ్వేత, there are so many romantic places around. Why did you insist this place? ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చావా? నేను ఇలాంటి చోటుకి ఎప్పుడు రాలేదు. మ్యామ్ ఆర్డర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఓకే మ్యామ్. హే, వచ్చి చాలాసేపు అయిందా? సారీ శ్వేత, లేట్ అయిపోయింది. పర్పస్ లేకుండా ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? హే, ఏంటా పర్పస్? నువ్వెప్పుడూ లేట్గానే వస్తావన్న సంగతి ఆల్రెడీ నాకు తెలుసు కదా. అదేలా నీకు తెలుసు? బాయ్స్ చెప్పినందుకుగాను వస్తారు, కానీ గర్ల్స్ మాత్రం మీరు చెప్పేది వినడానికే వస్తుంటాం. మంచి కవిత శ్వేత, సూపర్. ఏ వెళ్ళకూడమా? హే లేదు, నిన్ను అభినందిస్తున్నానే. సీరియస్ గా కవిత అదిరిపోయింది. సార్ ఆర్డర్. ఓకే. నువ్వే ఆర్డర్ చెప్పు. ఇది ఓకేనా? యా దిస్ వన్. యా, వన్ చీజ్ గార్లిక్ బ్రెడ్, వన్ కోల్డ్ పెపచినో. ఓకే, థాంక్ థ్యాంక్ యూ. యూ. అవును, చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. వాట్స్ యువర్ డ్రీమ్ అబౌట్? డ్రీమా? నాకు ఒక పెద్ద లగ్జరీ కార్ కొనాలని ఆశ. మనిద్దరం పెళ్లి చేసుకోవడమే నీకు పెద్ద డ్రీమ్ అయి ఉంటుందని అనుకున్నాను. అవును, అది కూడా అనుకో. ఫస్ట్ కార్ కొనుక్కుందాం, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఆ, అవును, ఏం కార్? ఒక ఫార్చ్యూనర్, ఒక ఇన్నోవా, బ్రాంజ్ కలర్. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ, శ్వేత, వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఆల్ రైట్? ఎనీహౌ, మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ టైం బయటికి పిలిచావు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో వాట్ యూ వాంట్ టు హ్యావ్? ఏం తింటావు? చాలా షైగా ఫీల్ అవుతున్నావు అనుకుంటా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నౌ. ఐ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్. నా గురించి మీకు పూర్తిగా తెలుసు కదా. మా నాన్న మీతో చెప్పుంటారు కదా. మీ నాన్నగారు చెప్పారు. నువ్వు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఐ ఓకే? ఐఎమ్ ఫైన్. ఓకే. హే రామావా, ఆశ్చర్యంగా ఉందే. ఏంటిటు? కాదురా, ఇటువైపే వచ్చాను. సరే, నేను కలిసి వెళ్దామని. సరే, ఏమైనా తింటావా? ఏదోటి చెప్పు. హలో, సోఫీ, చెప్పండి సార్. గెస్ట్ వచ్చారు. తాగడానికి ఏమైనా తెస్తావా? యా ఓకే సార్. కొంచెం తొందరగా రా. ఓకే? ఓకే సార్. ఇంకేంటి మావా, చెప్పు. రేయ్, ఇన్విటేషన్ చూసావా లేదా? దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. హే సోఫీ, మనలో ఈ ఫార్మాలిటీస్ ఏంటి? లోపలికి రా. ఇంకేంటి, ఈవినింగ్ ఫ్రీయా? లేదు సార్, యాక్చువల్లీ ఈవినింగ్ ఇంటికి త్వరగా నేను వెళ్ళాలి. సరే ఓకేలే, రేపు చూసుకుందాం. యా ఓకే ఫైన్, బాయ్. రేయ్, నువ్వింకా మారలేదా? రేయ్, నేనేం తప్పు చేశాను రా మారడానికి? ఏం తప్పు చేసావా? 2 రోజుల్లో నీకు పెళ్ళి. అది వదులు మామా. నువ్వు ఇప్పుడేదో చెప్దామని వచ్చావు కదా, అదేం విషయం? అది నువ్వు పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఏంటి, నువ్వు లవ్ చేసావా? నీతోనే కదరా ఉన్నాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? చెప్పనే లేదు. చేశాన్రా, నీతో చెప్పకముందే ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు తనని పెళ్లి చేసుకోకురా. ఓ, అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేను తనకి అర్హున్నే కాన్రా. అయితే నేను చేసుకుంటాను. వద్దొద్దు, నువ్వు చేసుకోకూడదు. ఏ? వద్దు,
నువ్వు చేసుకోకూడదు. రే నువ్వు చేసుకోవు, నన్ను చేసుకోవద్దంటున్నావు. మరి ఇంకేం చేయమంటావురా? నువ్వు అడ్డు తప్పుకో. ఇంకేమైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో నువ్వు. మంచోడ్నా? వాడినెక్కడ్రా పట్టుకునేదే? సరే, నువ్వు తన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకోనరా. అయితే నేను చేసుకుంటా. వద్దురా. అరెచ్చే, ఎవడ్రా వీడా? మామా, ఈ పెళ్లి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అర్థమైందా? నేను ఒక నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నా, వాళ్ళ నాన్న ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నారు. ఈ పెళ్లి గనక జరిగిందనుకో, నేనొక ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోతాను. ఆ తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్, టైమ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ. అంతే మామ మన కోరికలు. అంతకుమించి తనొక సుమారైన ఫిగరేరా. నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను, తను నీతో తిరిగింది. ఇందులో తేడా ఏముంది? రెండూ ఒకటే కదా. ఏయ్, ఏంట్రా ఇది సినిమా విలన్ లాగా? చేతి చేతి తీరా తీ మామా. మామా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు తన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను సైడ్ అయిపోతా. నేను చేసుకోనరా. అయితే ఖచ్చితంగా నేనే చేసుకుంటా. నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానురా. రేయ్ ఆగరా, పెళ్ళికి మర్చిపోకుండా వచ్చేయ్, అప్పుడే చూడగలవు. సోఫీ, హే సోఫీ. ఓ, ఈరోజు ఈవినింగే ఫ్రీయా? అయితే మనం రెగ్యులర్గా వెళ్ళే ఆ పబ్కి వెళ్ళిపోదామా? సరే, ఓకే, బాయ్. ఏంటి ఈరోజు మేకప్ రేయ్ కొంచెం విజయ్, విచిత్రంగా ఉంది. వాట్ ఆర్ యూ డూయింగ్? రోసే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. నువ్వు వెళ్ళు. నిన్ను నమ్మి ఒక పని ఇచ్చాం, దాన్ని సార్, నాశనం సార్, చేసి ఇదిగో పెట్టేవేంట్రా? అయిపోయింది, దాన్ని కరెక్ట్ గా చేయాలా లేదా? సార్, ఇంకో 2 minutes, సార్, అయిపోయింది. నాన్సెన్స్. చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయట్లేదు. సార్ ఇదిగో అయిపోయింది సార్, కాసేపే. రే విజయ్, హే మ్యాన్, టైం ఏమవుతుంది? ఎందుకు ఇంత లేటు? ఇవాళ ఆడిటింగ్ ఉందని తెలీదా? వాట్ ఏ ఇర్రెస్పాన్సిబుల్. సార్ సార్ సార్, రే పదరా వెళ్దాం. ఏంటి Hey, సార్ you. ముందు? సార్ నేను నీతోనే సార్, సార్, మాట్లాడేది. ఒక్క నిమిషం. సమాధానం చెప్పకుండా వాడిని సార్, 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 పిలుస్తావేంటి? కోపడకండి. సరైన కోపంలో ఉన్నాను. ఎవరు మాట్లాడితే తిట్టేస్తాను చూసుకో. రే. What? సార్ 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 ప్లీజ్ సార్, సార్ సార్ ఒక్క నిమిషం సార్, Hey, ఇప్పుడే వస్తాను you. సార్, రేయ్, ఇప్పుడే వస్తాను సార్, రారా, ఇప్పుడే వస్తాను. భయపడి రేయ్, ఏంట్రా? పద, Bloody పద, పద, nonsense. రేయ్, ఏంట్రా, ఇద్దరిని ఏం ఏమైంది నీకు చేస్తానో అసలు? చూడు. టెర్మినేషన్ ఎరా, ఇడియట్స్. హే, వాట్ ఆర్ యూ డూయింగ్? గో హెడ్. ఏమా, నువ్వేం చేస్తున్నావు అక్కడ? నీ పని ఎక్కడ? కరెక్ట్గా చూసుకో. హే, ఇలా కాదు, అలాగా. యూస్లెస్. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయాలి అంటే, నీ పని పోయింది, నా పని పోయింది. పద వెళ్ళి ఇంకో పని వెతుక్కుందాం. రేయ్, నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. నన్నేం చేయమంటావురా? ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావురా? టెన్షన్ పడాల్సింది నేను. ఆ రామ్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఒకటి నువ్వు పెళ్లి చేసుకో, లేదా నేనే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నాడ్రా. రేయ్, వాడు అలా అంటాడని మాకు ముందే తెలుసు. ఎందుకైనా మంచిది, ఒకసారి ట్రై చేద్దామని నిన్ను పంపాం. కానీ వాడి గురించి తెలిసినా నేను వాడిని చూడడానికి వెళ్ళానురా. కానీ ఒకటి ఫిక్స్ రా, వాడు తనని పెళ్ళే చేసుకోకూడదు, ఏమైనా చేయాల్సిందేరా. రేయ్, నువ్వు తన్ని లవ్ చేయలేదు. తను ఎవరిని చేసుకుంటే ఏంటి, ఏమైపోతే నీకేంట్రా? అవునరా, తనతో ఉన్నప్పుడు నేను ఒక్క సెకండ్ కూడా తనని ప్రేమించలేదురా. కానీ ఏ రోజైతే తనని గాయపరిచి తనని వదిలి వచ్చానో అప్పటినుంచి ఈ సెకండ్ వరకు నేను తననేరా ప్రేమిస్తున్నాను. నాకు ఎవరితోనైనా పెళ్ళవచ్చు, అవ్వకుండా కూడా పోవచ్చు, కానీ నేను తనని ఎప్పటికీ మర్చిపోలేనురా. బావా, నువ్వేమో సీరియస్గానే మాట్లాడుతున్నావు, కానీ నాకేం చేయాలో తెలియడం లేదు. కానీ ఒక ఐడియా ఉందిరా. హ్మ్. నీ ఫ్రెండ్ ఒకడు పప్పు, వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాడ్నా? వాడెందుకురా? వాడే సరే నీ భుజం మీద పెట్టుకుని తిరుగుతాడు. రేయ్, నువ్వు నేను బాల 3 మెదళ్ళు. ఇప్పుడు వాడు కలిస్తే 4 మెదళ్ళు. బావా, 4 మెదళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఐడియా దొరుకుతుంది, నన్ను నమ్ము. అలా అంటావా? ఆ. ఊ, ఊ. ఓకేనా? ఊ. అన్నా, ఒక టీ, ఒక కింగ్స్.